హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గట్ హెల్త్ అనగానే మన బాడీకి రారాజు గట్ హెల్త్ అంటూ ఉంటారు. అది కానీ ఒకసారి పాడైందంటే మాత్రం ఏదో తెలియని బాడీలో అన్కంఫర్ట్నెస్ వస్తుంది అంటారు. సో గట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా మనం బాడీని కరెక్ట్ వేగా ఉంచుకోవాలంటే ఫుడ్ అనేది అంత ఇంపార్టెంటా? సో మనం తీసుకునేటువంటి ఫుడ్ ఇంటేక్. సార్ డెఫినెట్లీ గట్ హెల్త్ అనేది మనం చూసుకుంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనము చూస్తాం కదా, మనం ఎదుటి వాళ్ళతో ఎలా ఉంటే వాళ్ళు మనతో అలా బిహేవ్ చేస్తారంట. సో మనకి ఇక్కడ 100% మన బాడీ హెల్తీగా ఉండాలంటే మనం హెల్తీ థింగ్స్ యాక్సెప్ట్ చేయాలి. అంటే మాటల్లోనే కాకుండా ఫుడ్లో కూడా హెల్తీ ఫుడ్స్. అంటే మీకు డౌట్ రావచ్చు, మరి అంటే మిగతా మనం తీసుకునేవి అన్హెల్తీ ఫుడ్స్ అంటే ఎస్, ఇప్పుడున్న జనరేషన్లో నిజంగానే చెప్పాలంటే మనం అడల్టరేటెడ్ ఫుడ్స్ కానివ్వండి, మనం చూస్తుంటాం నకిలీవి ఇవి అవి అన్నీ నకిలీవి అంటాం. ఈ ఫుడ్స్ టేస్ట్కి బాగా ఉన్నాయని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టు గట్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాము. అయితే ఎస్, ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అంటే అది నేను చెప్పడమే కాదు, మన లైఫ్ స్టైల్ అంటే మనము ఫుడ్ లేకుండా మనిషి జీవించడం అనేది ఇంపాసిబుల్. అయితే కొన్ని సందర్భాల్లో ఫాస్టింగ్ చేస్తారు, నిరాహార దీక్ష చేస్తారు అన్న వాళ్ళలో కూడా వాళ్ళు ముందు తీసుకున్న ఫుడ్ అది ఎనర్జీగా హెల్ప్ అవుతూ ఉంటుంది, అది స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఉంటుంది తప్ప అసలు ఫుడ్ లేకుండా కొన్ని సందర్భాలు కొంతమందికి వర్కౌట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఇది అందరికీ అన్వయించుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద గట్ హెల్త్ అంటే ఎస్, మనం చూసుకుంటే దీనికి అసలు మన శరీరం హెల్తీగా ఉండాలంటే అసలు గట్ హెల్త్ ఎందుకు, అంటే మన స్టమక్ ఎందుకు కరెక్ట్గా ఉండాలంటే మనం చూసుకుంటే ఫుడ్ ఎప్పుడైనా మనం ఏమైనా తీసుకున్నప్పుడు ఆ ఫుడ్లో న్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్ని నరిష్మెంట్స్ బాడీకి కావాల్సిన అన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనం అంటాం నేను క్యారెట్ తింటే నాకు బ్లడ్ వస్తుంది అనేది ఉట్గానే కాదు, ఎందుకంటే దాంట్లో ఉండే గుణాలు బాడీలో హీమోగ్లోబిన్ని పెంచేవి, ఐరన్ని పెంచేవి కానీ ఉంటాయి కాబట్టి ఆ ఫుడ్ తీసుకోమంటాం. అయితే ఈ ఫుడ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం ఎట్లా అంటే ఒక ఇంట్లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ప్రాపర్ గేట్ తీసుకొని తలుపు తీసుకొని వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తాం, అంతేగాని మన మొహం మీద తలుపులు వేసేసి మనం తిడుతూ ఉంటే మనం వెళ్ళలేము. అంతే మన గట్ హెల్త్ కూడా మనం తీసుకునే ఫుడ్ని మనం మనసు ప్రశాంతంగా ఉండి దాన్ని ఆస్వాదిస్తూ తింటేనే అది మనకి డైజెస్ట్ అవుతుంది. అందుకని ఆయుర్వేదంలో చాలా బాగా చెప్పింది, ఎప్పుడు ఏ టైంలో ఫుడ్ తీసుకోవాలి, దానికి పద్ధతులు, కూర్చొని తినాలా, ఏ టైంలో ఏ ఫుడ్. మీరు చూసుకుంటే మన కల్చర్లో షడ్ రుచీస్ అంటాం. మీరు ఈ షడ్ రుచి అనేది అంటే 6 టేస్ట్ అనేది మధురాంల లవణ కటుతిక్త కషాయ అనేది ప్రపంచంలో ఏ కల్చర్లో లేదు, ఓన్లీ మన ఇండియన్ కల్చర్లో. అంటే దాని అర్థం ఏంటి అంటే ఫుడ్ అన్ని టేస్ట్ చూడమన్నారు. అంటే మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయ రసాలు మన ఫుడ్లో ఉండాలి. అంటే నేను ఒకటే రకమైన ఫుడ్ తీసుకుంటా అంటే అది కుదరదు. దాంట్లో అంటే మన ఇప్పుడున్న జనరేషన్ చూస్తే స్వీట్స్ అంటే నాకు వద్దు అంటారు, ఆయిలీ అంటే వద్దంట, ఆయిల్ ఫుడ్స్ అంటే అసలే వద్దంటారు. బట్ ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వల్ల పెద్దగా జరిగేది కాదు, ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో అది హార్మ్ఫుల్లే ఉంటుంది. సో అన్ని ఫుడ్ సమపాలనలో ఉండాలి, తక్కువ ఉండొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనం ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఏంటంటే దీన్ని అసలు గుర్తించడం అంటే వీళ్ళకి ఏం ఫుడ్ ఏది సెట్ అవుతుంది అంటే మనం వాత పైత్య కఫాలు అంటాం. అంటే ఒక్కొక్క శరీర తత్వం అని అంటాం, ఒక్కొక్కరికి పేరున్నట్టే వాతం వాళ్ళు, పైత్యం వాళ్ళు, కఫం అన్నప్పుడు వీళ్ళకి తగ్గ ఫుడ్ని మనము జనరల్గా యాజ్ ఆయుర్వేద డాక్టర్ మేము మా దగ్గరకు వచ్చినప్పుడు సజెస్ట్ చేస్తుంటాం. వాతం వాళ్ళు ఇలాంటి ఫుడ్, పైత్యం వాళ్ళు ఇలాంటి, కఫం వాళ్ళు ఇలాంటివి. బట్ ఓవరాల్గా ఎప్పుడైతే ఎవరికి సరిపడింది ఏంటంటే ఈ ఆల్కహాల్ లాంటివి కానివ్వండి, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, బాడీకి ఎక్కువ టైం డైజెస్ట్ చేసుకునే ఫుడ్లు, దాన్ని రజస అంటాం. అలానే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అనేది సాత్విక డైట్ అంటాం. ఇలాంటివి తీసుకుంటూ బాడీని హైడ్రేట్ చేసుకోగలిగితే గట్ హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది అంటే మనం తీసుకున్న ఫుడ్ 48 అవర్స్ తర్వాత మోషన్ లాగా పాస్ అవ్వాలి. దాన్ని కాన్స్టిపేషన్ అలాంటివి లేకుండా ఉంటే మన స్టమక్ అనేది, ఇంటెస్టైన్స్ అనేవి ఎప్పుడు మంచిగా మెయింటైన్ అవుతుంటాయి. ఓకే, మరి గట్ హెల్త్ రిలేటెడ్ ఏమన్నా మనకు చిన్న చిట్కా చెప్పగలరా? అంటే సింపుల్గా నేను ఏదో చెప్పాను. ఇప్పుడు దానికి చిట్కా కన్నా ముందు అసలు మన ప్రొసీజర్ చూస్తే మనం తీసుకునే ఫుడ్ చూస్తే స్టమక్లో నుంచి ఆ గేట్స్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ వెళ్ళేది ఏంటి, స్మాల్ ఇంటెస్టైన్స్లోకి. స్మాల్ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళగానే లివర్ పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది, దాన్ని బైల్ జ్యూస్ అంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంతా మిక్స్ అయిన తర్వాత ఫుడ్ డైజెస్ట్ అయ్యి శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళి పెద్ద పేగుల్లో మన శరీరానికి ఏదైతే అవసరం లేదో దాన్ని ఫీకల్ మ్యాటర్ అంటాం.
పెద్ద పేగుల నుంచి మోషన్ లాగా పాస్ అవుతుంది. ఇది రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్. ఎప్పుడైతే ఈ ప్రొసీజర్లో ప్రాబ్లం అవుతుందో అప్పుడు రిగర్జిటేషన్ జరిగి గ్యాసెస్ అవ్వడము, మంటలాగా రావడము, అల్సర్స్ ఫామ్ అవ్వడము, అట్లనే కాన్స్టిపేషన్, పైల్స్, ఇవన్నీ రకరకాలు అన్నీ చూస్తుంటాం. మిగతా ఇతరత్ర వ్యాధులకు కూడా ఇదే కారణం ఉంటుంది. సో మరి ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు దీన్ని ఎలా మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనము తీసుకునే ఫుడ్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఈజీగా డైజెస్ట్ అయ్యాలి. అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం ఏది తీసుకున్నా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ తీసుకుంటే మెటబాలిక్ ఫైర్ అనేది డైజెస్ట్ చేసుకోవడానికి వీలు అవుతుంది. అలానే హోమ్ రెమెడీస్గా చూసుకుంటే మనం పొద్దున్న లేసినప్పుడు జనరల్గా ఏంటంటే మనము గ్లాస్ వాటర్ తాగమంటాం. అయితే ఇది కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అలా వద్దని చెప్తాము. బట్ మనం మార్నింగ్ సొరకాయ అనేది మనకి ఇంట్లో రెగ్యులర్గా దొరికేది. ఈ సొరకాయని జ్యూస్ లాగా చేసి దాన్ని పీల్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా గట్లో ఉండాల్సిన ఈ క్రిములు కానివన్నీ క్లిన్స్ అవుతుంది. దాన్ని నరిష్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇంకొకటి బ్రహ్మాండమైనది ఏంటంటే మారేడుకాయ, మనం బిల్వఫలం అంటాం. ఈ బిల్వఫలాన్ని మనకి తీసుకొచ్చి పౌడర్ లాగా చేసి రోజు ఒక చెంచా గోరువెచ్చలు తీసుకోవడం వల్ల ఈ ఇంటెస్టైన్స్కి ఉండాల్సిన ఇమ్యూనిటీ ఇంకా మంచిగా డెవలప్ అవుతుంది. ఇంకా ఇంకోటి ఇంట్లోనే దొరికేది ఆవు నెయ్యి. ఆవు నెయ్యిని కూడా రోజు తీసుకోవడం వల్ల బాడీలో మాయిశ్చర్, బాడీలో కావాల్సిన ల్యూబ్రికెంట్స్ అన్నీ కూడా సరి అవుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏదైనా తిన్నది హెవీ అనిపించినప్పుడు సింపుల్గా మనకు ఉండే అల్లం జ్యూస్ అంటాం కదా, అల్లం కానీ శొంఠిని వాటర్లో బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల ఆ హెవీనెస్ అవన్నీ కూడా తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో ఎంత మెయింటైన్ చేసినా కొన్ని ఫుడ్ వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే ధనియాల్ని ఒక చెంచాడు నీళ్ళలో కలిపి తీసుకోగలిగితే ఎంతటి యాసిడిటీ అయినా కానీ తగ్గుతుంది. అంటే జనరల్గా టాబ్లెట్స్ వేసుకునే కన్నా ఇలాంటివి చేయటం వల్ల, అలానే ఇంగువ అంటాం, కాస్త నాలుగు కింద పెట్టి చప్పరించుకుంటే కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది ఎంతో కొంత తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.